హలో అండి. నేనెక్కడున్నానంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. నిన్న నైటొచ్చానండి. మా పెద్దమ్మాయిన కోడలికి యాక్సిడెంట్ అయింది చిన్నది. అందుకని చూద్దామని వచ్చేసాను. నైట్‌కి నైటే వచ్చేసాననమాట. చిన్న పాపండి 7 ఏండ్లు. దెబ్బలు తగినాయి. కొంచెం బాధేసింది. అందుకే వచ్చేసాను చూసేకి. దెబ్బలైతే మోకాళ్ళకి తగిలినాయి. దేవుని పుణ్యాన ఏమి కాలేదు. బానే ఉంది. అది వీడియో అయితే నాకు తీసి పెట్టేకి ఇష్టం లేదు. అందుకే పెట్టలేదు. ఇప్పుడైతే మార్నింగ్ ఉప్మా తినేసి నేను, అమ్మ షెడ్ దగ్గరకొచ్చాము. గొర్రెలకి మేతేద్దామని. వీడు బ్లాకోడు చూడండి. తెగ అల్లరి చేస్తున్నాడు వదిలేయమని. వీడైతే గొర్రెలకి కాపలా అనమాట. ఎవరైనా కొత్తోళ్ళొస్తే చాలా బాగా మొరుగుతారనమాట. బొబో అని. మా తమ్ముడైతే ఆకు తెచ్చి చింతాకు, యాపాకు తెచ్చి మేకలకి కట్టాడు. తర్వాతయితే నేను, అమ్మ అలసందకాయలు ఇడిపిద్దామని చేను దగ్గరకొచ్చాము. అలాగే శనగ చెట్లన్నీ ఎండిపోయినాయండి. మొత్తం ఇంగ అమ్మ వాళ్ళు ఉల్లారులు తీసుకొని తొక్కుకొని శనక్కాయలు ఏరుకుంటున్నారనమాట. ఇంగ అమ్మయితే నాకు అలసందకాయలు పీకిస్తాంది. వర్షాలు లేక పాపం మొన్నొచ్చాయి ఫుల్‌గా వర్షాలు. కానీ అప్పుడింక బలిసలేదనమాట చెనక్కాయలు. ఇప్పుడైతే కొంచెం పీకే మూమెంటే. అదే శనగ చెట్లు పీకే మూమెంటే. కానీ వర్షం లేక ఇంక ఇవి ఇలా తయారైనాయి. అమ్మ వాళ్ళైతే ఉల్లారులో, కోలుగుద్దల్లో తొగి తీస్తున్నారనమాట. నేనైతే కొన్ని శనక్కాయలు ఇడిపించుకుందామని చేను దగ్గరకొచ్చాను. మా బోడకి చూడండి పక్కన కూర్చొని ఏం మాటలు చెప్తాందో. శనక్కాయలైతే చాలా గట్టిగున్నాయండి. చాలా బావున్నాయన్నమాట. టేస్ట్ కూడా సూపర్‌గున్నాయి. ఇంగ శనక్కాయలు ఇడిపించుకొనేసి ఇంగా ఇంటికైతే వచ్చేసాను. నేనిప్పుడు ఊరికైతే బయలుదేరాల. కోడలు చూడండి మా అమ్మోళ్ళు ఎన్ని సాకినారో.